ఈ లోకం ఎలాంటిదని అంటే ఎవరైతే నీతితో న్యాయంతో యథార్థతతో సత్యముతో ఉంటారో వారి వైపు కాదు, కానీ ఎవరైతే అన్యాయంతో అక్రమంతో అవినీతితో నడుస్తారో వారి వైపు అనుకూలంగా మాట్లాడాలని కోరుకుంటారు. అప్పుడే వారు స్నేహిస్తారు, సన్నిహితంగా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు, లేకపోతే లేదు. వాక్య గ్రంథంలో రాయబడి ఉంది, మనం లోకానికి ఉప్పుగా వెలుగుగా ఉన్నాం. మన వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు చీకటి అనేది తట్టుకోలేకపోతుంది. అందుకే వాక్యంలో ఇలా ఉంది, ఆశ్చర్యపడకండి, ఎందుకంటే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది ఇందు నిమిత్తము. మరి ఇట్టి రీతిగానే ద్వేషభావం కూడా కయీను చెంత చేరింది. పగతో దుష్టత్వంతో నిండిన తన అలవాట్లు, తన ఆలోచనలు సొంత తమ్ముడిని చంపేంత ప్రేమ లేని ద్వేషం కలిగి క్రూరాతి క్రూరమైన నరహంతకుడుగా తయారయ్యాడు. ప్రేమించువాడు ఏంటనంటే మరణం నుండి జీవమును దాటి ఉన్నాడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచినాడని రాయబడి ఉంది. ఎవరైతే క్రియలు చెడ్డవిగా ఉంటాయో, ఆలోచన చెడ్డగా ఉంటాయో ఇతరుల్ని ద్వేషించే స్వభావం కలిగి ఉంటారు. ద్వేషించే స్వభావం గలవారు నిత్య జీవానికి వారసులు కారని వాక్యంలో రాయబడి ఉంది. అయితే ఇప్పుడు ఎవరైతే ద్వేషిస్తున్నారో వీడియో చూసేవారు ఇంకొకరిని, వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి సమాధాన పడండి, దేవుని క్షమించమని అడగండి. మీరు కూడా ఆ వ్యక్తితో వెళ్ళి సమాధాన పడండి. అప్పుడు దేవుడి ప్రేమ మీలో ఉంటుంది, మీరు నిత్య జీవానికి వారసులు అవుతారు. ఈ ఆజ్ఞను బ్రేక్ చేయడం వల్ల ఎంత భయంకరమైన వాక్యం మనం అక్కడ చదువుతున్నామో ఆలోచన చేయండి. మనము ఇతరుల్ని ప్రేమించాలి, ప్రేమించడం ద్వారా మనకి నిత్య జీవం అనేది రాయబడి ఉంది. కాబట్టి ఇతరుల్ని ప్రేమిద్దాం, మీ శత్రువుల్ని ద్వేషించకుండా వారిని కూడా ప్రేమించే కృప సాయం దేవుడు మీకు అందించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్.